అందరికీ నమస్కారం. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. నేను రాజ్య భోగములను గాని స్వర్గమును గాని తుదకు మోక్షమును గాని కోరను. దుఃఖాలతో పరితపిస్తూ ఉండే ప్రాణుల దుఃఖాన్ని పోగొట్టాలనేదే నా ఆశయమని శ్రీమాన్ రంతిదేవుడు గారు ఒక చక్రవర్తిగా చెప్పడం జరిగింది. అతను ఒక మండలం పాటు ఉపవాస దీక్షను చేసి ఆ ఉపవాస దీక్షను విరమించే సమయంలో ఆహారాన్ని తీసుకునే సమయం లోపల మొదట ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు ఆకలిగా ఉన్నది, ఆహారాన్ని దానం చేయమంటే తన దగ్గరున్న ఆహారంలో సగభాగాన్ని అతనికి ఇవ్వటం జరుగుతుంది. తదుపరి ఒక శూద్రుడు రావటం జరుగుతుంది, అతనికి కూడా ఉన్న ఆహారంలో సగభాగాన్ని. ఆ తదుపరి చండాలుడు, అతని కుక్కలు కూడా రావడం జరుగుతుంది. అతను కూడా నాకు ఆహారము జలమును ఇవ్వమనగా తన దగ్గరున్న మిగిలిన ఆహారాన్ని నీటిని కూడా ఆ చండాలుడికి ఇవ్వడం జరుగుతుంది. దీనిని పరీక్షించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతనికి పరీక్ష పెట్టడం జరిగింది. ఆ పరీక్షలో విజయాన్ని పొందిన రంతిదేవుడికి కీర్తి ప్రతిష్టలను మరియు మోక్షాన్ని కూడా ప్రసాదించడం జరిగింది. మనం కూడా మన జీవితంలో ఇలాంటి మంచి విషయాలను అవలంబిస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తాము అనటంలో ఎలాంటి అతిశయోక్తి సందేహం లేదని చెప్పుకుంటూ మీ శేఖరాచారి. నమస్తే.